నమస్తే అండి. ఈరోజు నేను రామాయణాన్ని పిల్లలకి, పెద్దవాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్దామని ప్రయత్నం చేస్తున్నానండి. రామాయణం అంటే రాముడు నడిచిన దారి అని అర్థం. సత్యం, ధర్మం విడవకుండా, కష్టానికి కుంగిపోకుండా, సుఖానికి పొంగిపోకుండా రాముడు తన జీవితాన్ని గడిపి ఆదర్శప్రాయుడు, పురుషోత్తముడు అయ్యాడు. రామాయణ కథ అన్ని కులాలకు మార్గదర్శకమైన జాతీయ జీవనంలో ఒక భాగమైంది. రాముడు వంటి కొడుకు, సీత వంటి భార్య, లక్ష్మణుడు వంటి తమ్ముడు, హనుమంతుడు వంటి బంటు ఆదర్శమూర్తులయ్యారు. కనుకనే రామాయణ కథ ప్రబంధంగా, నాటకంగా, యక్షగానంగా, హరికథగా, తోలుబొమ్మలాటలుగా, శిల్పం, చిత్రపటం ఇలా వివిధ కళారూపాలలోనూ చోటు చేసుకుంది. రామాయణం లోతుకి దిగిన కొద్దీ అమూల్య రత్నాలు దొరికే రత్నాకరం. అందువల్లనే ఎన్నిసార్లు చదివినా, విన్నా బావుంటుంది, ఎన్నిసార్లు రాసినా బావుంటుందంటారు కవులు. రామాయణం చిన్నపిల్లలకి వాళ్ళ వయసుకి, మనసుకి తగినట్లు అర్థమవుతుంది. కొంచెం పెద్దవారయ్యాక చదివితే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి, కొత్త అందాలు కనిపిస్తాయి. ముసలితనంలో రామాయణం కష్టసుఖాల్లో వదిలిపెట్టని స్నేహితునిలా మనసుకి ఉల్లాసాన్నిచ్చి ప్రశాంతతను సమకూరుస్తుంది. అందుకే పెద్దలు రామాయణం పారాయణం చేస్తారు. రామాయణం చదువుకోవటానికి, పాడుకోవటానికి కూడా మధురంగా ఉంటుంది. అయినప్పుడు ఈ కథ బొమ్మల్లో చెబితే మనసుతో పాటు కనులు కూడా విందు చేస్తాయి. ఈరోజు మనం రామాయణాన్ని పిల్లలకి, పెద్దవారికి అందరికీ అర్థమయ్యే రీతిలో కథ రూపంలో సులభంగా చెప్పుకుందాం. రాముని కథ రామాయణం. రాముని భార్య సీత కథ రామాయణం. సీతను అపహరించిన రావణాసుని వధ కథ రామాయణం. పూర్వం రావణుడని రాక్షసురాజు ఉండేవాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. దేవతల వల్ల గాని, రాక్షసుల వల్ల గాని తనకు చావు లేకుండా వరం పొందాడు. ఆ గర్వంతో ముల్లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. వాడి పీడ వదిలించుకోవడం ఎలాగో ఎవరికీ తెలియలేదు. చివరికి దేవతలు, ఋషులు బ్రహ్మను వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు. రావణుడు వరాలడిగినప్పుడు అన్ని జాతుల పేర్లు చెప్పాడు గాని మనుషులను, కోతులను పేర్కొనలేదు. వాళ్ళు తననేం చేయలేరని ధైర్యం, ఆ సంగతి విష్ణువుకి తెలుసు. రావణుడి గర్వం అణిచేందుకు తనే స్వయంగా మనుష్యుడిగా పుట్టదలుచుకున్నాడు. తనకి సహాయంగా వానరులై పుట్టమని దేవతలని ఆయన కోరాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు, వాయుదేవుడి అంశతో ఆంజనేయుడు, ఇంద్రుడి అంశతో వాలి, ఇలాగే కోట్ల కొలది వానరులు భూలోకంలో పుట్టారు. విష్ణుమూర్తి పడుకునే ఆదిశేషువు, ఆయన ఆయుధాలైన శంఖచక్రాల తేజస్సు, సాక్షాత్తు విష్ణుమూర్తి తేజస్సు కలిసి పాయసంగా మారి ఒక బంగారు గిన్నెలో ప్రవేశించాయి. భూలోకంలో దశరథుడనే మహారాజు ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. అందుకని యజ్ఞం చేశాడు. హోమకుండంలో నుంచి యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై పాయసం ఉన్న బంగారు గిన్నెను దశరథుడికి ఇచ్చాడు. ఆయన భార్యలు ముగ్గురు ఆ పాయసం తిన్నారు. పెద్ద భార్య కౌసల్యకి రాముడు, రెండవ భార్య సుమిత్రికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, మూడవ భార్య కైకేయికి భరతుడు పుట్టారు. రాజగురువైన వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్ని విద్యలు నేర్పించాడు. నలుగురు కొడుకులు పాఠాలు చదవడం, బాణాలు వేయడం చూసి దశరథుడు ఎంతో మురిసిపోయేవాడు. అందరిలోనూ పెద్దవాడైన రాముడంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఒకనాడు లంకానగరంలో రావణుడి పూజా మందిరంలో ఒక పాప కనిపించింది. ఆమె విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి అంశ. ఆ పాప తన ఇంట్లోనే ఉంటే లంక నాశనమవుతుందని భయపడి రావణుడు ఆ పాపను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పడవేయించాడు. ఆ పెట్టె నీళ్లలో కొట్టుకొని వచ్చి విదేహరాజ్యం చేరింది. ఆ దేశపు రాజు జనకుడు యాగం కోసం భూమి దున్నుతుండగా ఆ పాప దొరికింది. ఆ పాపకు సీత అని పేరు పెట్టి జనకుడు ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు. జనకుడి ఇంటిలో శివుడి విల్లు ఒకటి ఉంది. అది చాలా బరువైనది. 1000 మంది వీరులు కూడా దాన్ని కదల్చలేరు. ఒకనాడు సీత తన స్నేహితురాళ్లతో ఆడుకుంటుండగా బంతి శివధనుస్సు ఉన్న పెట్టి కిందకు పోయింది. సీత ఆ పెట్టిని పక్కకు తోసి బంతి తీసుకుంది. అది చూసి ఆశ్చర్యపోయి జనకుడు ఆ శివధనుస్సును ఎక్కుపెట్టగలిగిన వాడికే సీతనిచ్చి పెళ్లి చేయించాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు దశరథుడి వద్దకు విశ్వామిత్రుడు వచ్చాడు.
ఆయన చెయ్యాలనుకున్న యజ్ఞాన్ని రాక్షసులు సాగనివ్వడం లేదు. వాళ్ళని చంపడానికి రాముడిని తన వెంట పంపమని విశ్వామిత్రుడు అడిగాడు. రాముడిని విడిచి దశరథుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. అయినా విశ్వామిత్రుడికి కోపం వస్తుందని భయపడి ఒప్పుకున్నాడు. రాముడి వెంట లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అడవిలో విశ్వామిత్రుడి వెంట వెడుతున్న రామలక్ష్మణులకి తాటకి అనే రాక్షసి ఎదురైంది. పెద్ద తాటి చెట్టు పెకలించి వారి మీదకి వచ్చింది. దాన్ని రాముడు ఒక్క బాణంతో చంపివేశాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి బల అతిబల అనే మంత్రాలు ఉపదేశించాడు. అంతేకాక వాయవ్యాస్త్రం, బ్రహ్మాస్త్రం మొదలైన అనేక అస్త్రాలను కూడా ఇచ్చాడు. ఆ అస్త్రాల దేవతలు ప్రత్యక్షమై అవసరమైనప్పుడు వచ్చి సహాయం చేస్తామని చెప్పారు. విశ్వామిత్రుడు తన యాగం మొదలుపెట్టాడు. ఇంతలో మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు వచ్చి హోమకుండంలోకి ఎముకలు, మాంసం విసరడం మొదలుపెట్టారు. కుండలతో రక్తం అగ్ని మీద పోశారు. రాముడు నిప్పులు కురిసే బాణంతో సుబాహుడిని చంపివేశాడు. సుడిగాలిని పుట్టించే బాణంతో మారీచుడిని సముద్రం అవతల పడేటట్టు కొట్టాడు. సీతాదేవికి పెళ్ళీడు వచ్చింది. శివధనుస్సును ఎవరైతే ఎక్కుపెడతారో వారికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు చాటించాడు. సీతాదేవిని పెళ్లి చేసుకోవాలని అన్ని దేశాల రాజకుమారులు వచ్చారు. కానీ ఎవ్వరూ శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. చివరకు మహాబలవంతుడైన రావణునికి కూడా చేతకాలేదు. ఆ సమయానికే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంట పెట్టుకొని మిథిలా నగరానికి వచ్చాడు. విశ్వామిత్రుని అనుమతితో రాముడు శివధనుస్సుని తేలికగా ఎత్తి ఎక్కుపెట్టాడు. ఆ విల్లు పెళ్ళుమంటూ విరిగిపోయింది. సీతాదేవి రాముని మెడలో దండ వేసింది. సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. సీత చెల్లెళ్ళు ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి పెళ్లి చేశారు. శివభక్తుడైన పరశురాముడు శివధనుస్సుని ఎవరో రాముడు విరిచేశాడని విన్నాడు. పట్టరాని కోపంతో అక్కడకు వచ్చాడు. చివరికి పోయిన పాత విల్లును విరవటం కాదు, నా దగ్గరున్న విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టు చూద్దాం అన్నాడు. రాముడు ఆ ధనస్సును అందుకుంటూ పరశురాముని శక్తిని మహత్తును లాగివేశాడు. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తేనని గ్రహించి పరశురాముడు తిరిగి వెళ్ళిపోయాడు. దశరథుడు శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించాడు. అందుకు ప్రజలంతా ఎంతో సంతోషించారు. సంతోషించినది ఒక్కర్తే, కైక దగ్గరుండే దాసి మందర. రేపు పట్టాభిషేకం అనగా మందర కైకికి లేనిపోనివన్నీ చెప్పి మనసు మార్చేసింది. నీ కొడుకు భరతుడికి కాకుండా ఈ రాజ్యం కౌసల్య కొడుకు రాముడికెందుకు పోవాలి? ఒకప్పుడు దశరథుడు నీకు 2 వరాలు ఇచ్చాడు గదా, అవి ఇప్పుడు కోరుకో అని చెప్పింది. దశరథుడు రాగానే కైక 2 వరాలు అడిగింది. మొదటిది, రాముడికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. రెండోది, రాముడు 14 ఏళ్ళు అడవిలో ఉండాలి. రాముడిని విడిచి బ్రతకలేనని దశరథుడు ఎంత వేడుకున్నా కైక ఒప్పుకోలేదు. ఇచ్చిన మాట తప్పడానికి వీలులేక, కొడుకుని అడవికి వెళ్ళమని చెప్పలేక దశరథుడు కుప్పకూలిపోయాడు. కైక రాముణ్ణి పిలిపించి తండ్రి ఆజ్ఞ తెలియజేసింది. అది విని లక్ష్మణుడు కైక పైన కత్తి దూశాడు. కానీ రాముడు అతన్ని సమాధానపరిచి అడవికి ప్రయాణమయ్యాడు. రాముడు వెంట సీత, లక్ష్మణుడు కూడా బయలుదేరారు. వారి ముగ్గురు అడవికి వెళుతూ ఉంటే అయోధ్యలోని ప్రజలంతా ఏడ్చారు. చాలా కాలం కిందట ఒకసారి దశరథుడు వేటకి వెళ్ళినప్పుడు పొరపాటున ఒక కుర్రవాడి పైన బాణం వేశాడు. ఆ కుర్రవాడు వెంటనే చనిపోయాడు. అతనిపైనే ఆధారపడి బ్రతుకుతున్న అతని తల్లిదండ్రులు, మాలాగే నువ్వు కూడా నీ కొడుకు కోసం ఏడుస్తూ చనిపోతావని దశరథుడికి శపించారు. ఆ వెంటనే వాళ్ళు కూడా చనిపోయారు. ఆ శాపం ఇప్పుడు నిజమైంది. దశరథుడు రాముడి కోసం పలవరిస్తూ మరణించాడు. ఆ సమయంలో మేనమామల ఇంట్లో ఉన్న భరతుణ్ణి కైక పిలిపించింది. అయోధ్యకు వచ్చాక అతనికి ఈ సంగతులన్నీ తెలిసాయి. ఇలాంటి వరాలు కోరుకున్నందుకు అతను తల్లి మీద మండిపడ్డాడు. తనకసలు రాజ్యమే అక్కర్లేదన్నాడు. రాముడిని బతిమలాడి తీసుకువస్తానని భరతుడు అడవికి వెళ్ళాడు. అతడు ఎంత బతిమలాడినా రాముడు తిరిగి రావడానికి ఒప్పుకోలేదు.
తను తిరిగి వచ్చి రాజైతే తండ్రికి ఇచ్చిన మాట తప్పినట్లు అవుతుందని, అలా చేయడం తనకి ఇష్టం లేదని భరతుడికి నచ్చచెప్పాడు. చివరకు భరతుడు రాముడి పాదుకులు అడిగి తీసుకున్నాడు. ఆ పాదుకులను సింహాసనం మీద ఉంచాడు. రాముడు లేని రాజ్యంలో తను కూడా ఉండలేక నగరానికి బయటనే ఉంటూ రాజ్యాన్ని పరిపాలించసాగాడు భరతుడు. సీతారామ లక్ష్మణులు దక్షిణ దిశగా ప్రయాణం చేసి గోదావరి నది దగ్గరకు చేరుకున్నారు. అక్కడే కుటీరం నిర్మించుకొని ఉండసాగారు. ఒకనాడు శూర్పణఖ అనే రాక్షసి ఆ చోటుకు వచ్చింది. ఆమె రాముడి అందం చూసి మోహించింది. శూర్పణఖ అందమైన అమ్మాయిగా మారి రాముడు ముందు నాట్యం చేసింది. రాముడిని మాయ చేసి తనతో తీసుకుపోవాలనుకుంది. శూర్పణఖ ఆలోచన తెలుసుకొని లక్ష్మణుడు కోపంతో వచ్చి ఆమె ముక్కు చెవులు కోసేశాడు. శూర్పణఖ ఏడుస్తూ వెళ్ళి తన అన్న అయిన రావణుడితో చెప్పుకుంది. రావణుడు కోపంతో మండిపడ్డాడు. రాముడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. సీతను ఎత్తుకొస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అది మంచి పని కాదని తమ్ముడు విభీషణుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. రావణుడు మారీచుడిని బంగారు లేడి రూపంలో రాముడి ఆశ్రమం దగ్గరికి పంపించాడు. ఆ బంగారు లేడిని చూసి సీత ముచ్చటపడింది. దాన్ని తెచ్చిపెట్టమని రాముడిని అడిగింది. లక్ష్మణుడిని సీతకి సహాయంగా ఉంచి రాముడు లేడి కోసం వెళ్ళాడు. బంగారు లేడి రాముడికి అందకుండా చాలా దూరం పోయింది. అది మాయలేడి అని గ్రహించి రాముడు దాని మీద బాణం వేశాడు. ఆ వెంటనే లేడి రాక్షసుడిగా మారి పడిపోయింది. మారీచుడు రాముడి కంఠంతో హా సీత హా లక్ష్మణ అని కేకలు వేస్తూ చనిపోయాడు. సీతాదేవి ఆ కేకలు విని రాముడికి ఏదో ఆపద వచ్చిందని భయపడింది. రాముడికి సహాయంగా వెళ్ళమని లక్ష్మణుడిని అడిగింది. అదంతా రాక్షసుల మాయ అని, రాముడికి ఎప్పటికీ ఏ ఆపద రాదని లక్ష్మణుడు ఎంతో నచ్చజెప్పాడు. కానీ సీత ఆ మాటలు వినిపించుకోకుండా లక్ష్మణుడిని కోపంతో ఎన్నో మాటలు అన్నది. చివరికి లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళాడు. రావణుడు జంగం దేవర వేషంలో ఆశ్రమానికి వచ్చాడు. భిక్ష పెట్టమని సీతాదేవిని అడిగాడు. భిక్ష పెట్టేందుకు సీత దగ్గరికి రాగానే రావణుడు తన అసలు రూపం చూపించాడు. సీత భయంతో మూర్ఛపోయింది. పరాయి ఆడవాళ్లను బాధిస్తే అతని తల 1000 చెక్కలవుతుందని రావణుడికి శాపం ఉంది. అందువల్ల ఆమె పడి ఉన్న స్థలాన్ని పెళ్లగించి దానితో కూడా ఆకాశంలోకి ఎగిరాడు. లంకానగరం వైపు పోతుండగా సీతాదేవికి తెలివి వచ్చి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విని జటాయువు అనే పక్షి వచ్చి రావణుడి మీదకి దూకింది. ముందుకు పోకుండా అడ్డిపడింది. కానీ రావణుడు జటాయువు రెక్కలు నరికి కూల్చేశాడు. సీత తన చీరలోంచి ఒక ముక్క చింపి తన నగలన్నీ తీసి మూట కట్టి కిందికి విసిరివేసింది. రాముడు తనకు వెతుకుకుంటూ వస్తే ఈ నగలు ఆచూకీ చూపుతాయని సీత ఉద్దేశం. ఆ నగల మూట హనుమంతుడి చేతుల్లో పడింది. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెని అశోకవనంలో ఉంచాడు. ఆమెకి రాక్షస స్త్రీలను కాపలాగా ఉంచాడు. 12 నెలల్లోగా ఆమె తనకి రాణి అయ్యేందుకు ఒప్పుకోవాలని గట్టిగా చెప్పాడు రావణుడు. రాముడు తిరిగి వచ్చి ఆశ్రమంలో సీత కనిపించక ఎంతో తల్లడిల్లిపోయాడు. రామలక్ష్మణులు జానకికి వెతుకుతూ బయలుదేరారు. హనుమంతుడు రామలక్ష్మణులను చూసి తమ రాజు సుగ్రీవుడి వద్దకు తీసుకువెళ్ళాడు. తనకి దొరికిన నగల మూట తీసుకువచ్చి రాముడికి చూపించాడు. సుగ్రీవుడిని అతని అన్న వాలి రాజ్యం నుంచి వెళ్ళిగొట్టాడు. వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యం ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు రాముడు. సీతని వెతకటంలో తనకు సాయపడతానని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ ఒకే మాదిరిగా ఉండడం వల్ల రాముడికి ఎవరు సుగ్రీవుడో ఎవరు వాలో అర్థం కాలేదు. అందుకని సుగ్రీవుడి మెడలో గుర్తుగా పూలదండ వేశాడు హనుమంతుడు. చెట్టుచాటు నుండి వాలిపైన బాణం వేసి చంపాడు రాముడు. సుగ్రీవుడిని కిష్కింధకి రాజును చేశాడు. సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు తన సైన్యంలోని వీరులందరినీ అన్ని వైపులా పంపించాడు. సీతకి తన ఆనవాలుగా చూపించడానికి రాముడు తన ఉంగరం ఇచ్చాడు హనుమంతుడికి. హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వీరులందరూ దక్షిణ దిశగా వెళ్ళి సముద్రం దగ్గరికి చేరుకున్నారు. సముద్రం దాటి అవతల వైపుకు వెళ్ళాలి.
అందుకోసం హనుమంతుడు తన శరీరాన్ని ఎంతో పెద్దగా పెంచాడు. హనుమంతుడు తన తండ్రి అయిన వాయుదేవుడిని తలుచుకొని ఆకాశంలోకి ఎగిరాడు. విపరీతమైన వేగంతో సముద్రం మధ్యలో అడ్డు తగిలిన వాటిని తప్పించుకుంటూ సముద్రాన్ని దాటి అవతల వైపుకు చేరాడు. అది రావణుడి లంకా నగరం. ఆ నగరాన్ని లంకిని అనే రాక్షసి కాపలా కాస్తుంది. హనుమంతుడిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడింది. హనుమంతుడు ఒక్క గుద్దుతో లంకిని పడివేశాడు. హనుమంతుడు అతి చిన్నవాడిగా మారి లంకా నగరంలోకి వెళ్ళి అన్ని చోట్ల సీతకై వెతికాడు. చివరికి అశోకవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద విచారంగా కూర్చొని ఉన్న ఒక ఆమెను చూశాడు. ఇంతలో రావణుడు వచ్చాడు. ఆమె తనని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకునేందుకు ఇంకా 2 నెలలే గడువు ఉందని గట్టిగా బెదిరించి వెళ్ళాడు. ఆమె సీతాదేవి అని తెలుసుకున్నాడు హనుమంతుడు. హనుమంతుడు తాను రాముడు బంటునని చెప్పి అతనిచ్చిన ఉంగరం చూపించాడు. ఆమెని తన భుజాల మీద ఎక్కించుకొని 1 నిమిషంలో రాముడి వద్దకు చేరుస్తానని చెప్పాడు. కానీ సీత అందుకు ఒప్పుకోలేదు. రాముడే వచ్చి రావణుడిని జయించి తనను తీసుకువెళ్లాలని తన గుర్తుగా రాముడికి ఇవ్వమని తన చూడామణిని ఇచ్చింది. లంకలో సీత పడుతున్న కష్టాలు చూసి హనుమంతుడు ఎంతో బాధపడ్డాడు. అతనికి చాలా కోపం వచ్చింది. అశోకవనమంతా నాశనం చేశాడు. ఈ ఆగడం విని రావణుడి కొడుకు ఇంద్రజిత్తు వచ్చి హనుమంతుడి పైన బ్రహ్మాస్త్రం వేసి తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఎవరెంత చెప్పినా రావణుడికి మంచి తలకెక్కలేదు. పైగా హనుమంతుడి తోకకి నిప్పంటించమని భటులకి ఆజ్ఞ ఇచ్చాడు. మండుతున్న తోకతో హనుమంతుడు గాలిలో కెరిగి లంకనంతా కాల్చేశాడు. ఆ తర్వాత సముద్రంలో తోక చల్లార్చుకొని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి సముద్రం దాటాడు. విభీషణుడు రావణుని తమ్ముడు. అతను చాలా మంచివాడు. రావణుడు చేస్తున్న పనులేవీ అతనికి నచ్చలేదు. సీతను తీసుకువెళ్ళి రాముడికి అప్పచెప్పమని లంక నాశనం కాకుండా కాపాడమని చెప్పాడు. రావణుడికి కోపం వచ్చి విభీషణుడిని లంక నుంచి వెళ్ళగొట్టాడు. రాముడు రావణుడితో యుద్ధానికి సిద్ధపడి వానర సైన్యంతో సముద్రం దగ్గరికి చేరాడు. విభీషణుడు రాముడి వద్దకు వచ్చి శరణు కోరాడు. రాముడు అతనికి అభయం ఇచ్చాడు. సముద్రం దాటే ఉపాయం కోసం ఆలోచించి సముద్రుడిని ప్రార్థించాడు రాముడు. సముద్రుడు పలకలేదు. రాముడు కోపంతో బాణం ఎక్కుపెట్టాడు. సముద్రుడు ప్రత్యక్షమై నీళ్లలో రాళ్లు వేస్తే తేలేటట్లు చేస్తానన్నాడు. వానరులందరూ పెద్ద పెద్ద రాళ్లను తెచ్చి నీళ్లలో పడవేయడం మొదలుపెట్టారు. అవి అన్నీ నీళ్లపై తేలాయి. ఒక ఉడుత రాముడికి తన చేతనైన సాయం తాను చేద్దామనే ఆశతో వచ్చింది. సముద్రంలో మునిగి ఒళ్ళు తడుపుకొని వచ్చి ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లాడి మళ్ళీ వెళ్ళి సముద్రంలో మునిగి ఒంటికి అంటుకున్న ఇసుకనంతా సముద్రంలోకి చేరవేస్తుంది. వంతెన కట్టడంలో తను కూడా పనిచేస్తున్నానని దానికి సంతృప్తి. రాముడు ఇది చూసి ఆ ఉడుతను చేతుల్లోకి తీసుకొని తన కుడి చేతి 3 వేళ్లతో దాని వీపు మీద ప్రేమగా నిమిరాడు. ఆ 3 వేళ్ల చెరారాలు ఉడుత వీపు మీద ఇప్పటికే అలాగే నిలిచిపోయాయి. వానరులంతా కలిసి సముద్రం మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రాళ్లతో వంతెన కట్టారు. ఆ వంతెన మీద నుంచి రాముడు తన వానర సైన్యంతో సముద్రం దాటి లంకా నగరం చేరాడు. వానర సైన్యానికి రాక్షస సైన్యానికి భయంకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో రాక్షసులు అనేక మంది చనిపోయారు. రావణుడికి కుంభకర్ణుడనే ఇంకో తమ్ముడు ఉన్నాడు. అతడు సంవత్సరంలో 6 నెలలు మాత్రమే మేలుకొని ఉంటాడు. మిగిలిన 6 నెలలు నిద్రే. యుద్ధం చేయటం కోసం ప్రస్తుతం నిద్రలో ఉన్న కుంభకర్ణుణ్ణి బలవంతంగా మేలుకొల్పించారు రావణుడు. కుంభకర్ణుడు లేచి యుద్ధానికి వచ్చాడు. అతని పాదాల కింద పడి ఎందరో వానరులు చచ్చిపోయారు. రాముడు బ్రహ్మాస్త్రం ఉపయోగించి కుంభకర్ణుణ్ణి చంపివేశాడు. తర్వాత రావణుడి కొడుకు ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. మేఘాల చాటున దాక్కొని కనిపించకుండా మాయాయుద్ధం చెయ్యటం మొదలుపెట్టాడు. నాగాస్త్రం వేసి లక్ష్మణుడిని మూర్ఛపోయేటట్లు చేశాడు ఇంద్రజిత్తు. వానరులకు వైద్యుడైన సుసేనుడు లక్ష్మణుడిని పరీక్షించాడు. సంజీవ పర్వతం మీద దొరికే సంజీవిని అనే మూలికతో లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకుంటాడని చెప్పాడు. హనుమంతుడు ఆకాశ మార్గాన వాయువేగంతో వెళ్ళి సంజీవ పర్వతం మోసుకు వచ్చాడు.
సుషేణుడు సంజీవిని వాసన చూపగానే లక్ష్మణుడికి తెలివి వచ్చింది. లక్ష్మణుడు తిరిగి యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మాస్త్రంతో ఇంద్రజిత్తుని పడగొట్టాడు. చివరికి రావణుడు రణరంగానికి వచ్చాడు. రామరావణ యుద్ధం భయంకరంగా సాగుతుంది. రాముడు బాణాలతో రావణుడి తలలు ఎన్నిసార్లు పడగొట్టినా ఆ తలలు మళ్ళీ మళ్ళీ అతుక్కోవడం చూసి రాముడికి ఏం చేయాలో తోచలేదు. రావణుడిని చంపే మార్గం తెలియలేదు. విభీషణుడు రాముడికి రావణుని మరణ రహస్యం చెప్పాడు. రావణుడి కడుపులో అమృత భాండం ఉంది, అందువల్ల కడుపు మీద బాణం వేస్తే రావణుడు చనిపోతాడు అని చెప్పాడు విభీషణుడు. అలా ఆ చోట బాణం వేయడం తప్పు అని అందుకు ఒప్పుకోలేదు రాముడు. దేవతలందరినీ తలుచుకొని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. హనుమంతుడు తన తండ్రి వాయుదేవుడికి నమస్కరించి ఆ బాణం రావణుడి కడుపులో నాటేటట్లు చెయ్యమని ప్రార్థించాడు. కడుపులో బాణం తగలగానే రావణుడు కూలిపోయాడు. రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని ఇప్పుడు తెలుసుకున్నాడు రావణుడు. రావణుడి ఇంట్లో 10 నెలలు గడిపిన సీతని తన భార్యగా అయోధ్యకు తీసుకువెళ్ళడానికి రాముడు ఇష్టపడలేదు. సీతాదేవిలో ఏ దోషమూ లేదని రాముడికి తెలుసు. కానీ ఒక రాజ్యానికి రాజు కాబోతున్న తాను ప్రజలను మంచిదారిని నడిపించే నీతిపరుడిగా ఉండాలి గాని వారికి అనుమానాలు కలిగించి నిందలు పుట్టించే అవకాశం ఇవ్వకూడదు. రాముడి ఆలోచన తెలుసుకొని సీతాదేవి చితి పేర్పించుకొని అందులో ప్రవేశించింది. అగ్ని వెంటనే చల్లారిపోయింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవిని రాముడికి అప్పగించి సీత మహాపతివ్రత అని చెప్పాడు. రాముడు విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేశాడు. తరువాత లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వారందరినీ వెంట పెట్టుకొని సీతాదేవితో కూడా పుష్పక విమానంలో బయలుదేరి అయోధ్య చేరుకున్నాడు. అయోధ్యలో రాముడికి మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. రాముడు రాజ్యం పరిపాలించిన కాలంలో దేశంలో ప్రజలంతా ఏ కష్టమూ లేకుండా హాయిగా సుఖంగా సంతోషంగా జీవించారు. రాముడి రాజ్యంలో ధర్మం 4 పాదాలతో నడిచింది. రాముడి పరిపాలన తరువాతి రాజులకు ఆదర్శమై రామరాజ్యం అనే పేరు యుగయుగాలకి శాశ్వతంగా నిలిచిపోయింది. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.